హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఇంట్లో ప్రతిరోజు ఏదో ఒక పచ్చడి తప్పనిసరిగా ఉంటుంది కదా. ఈరోజు అలాంటి రుచికరమైన ప్రోటీన్తో నిండిన కంది పచ్చడి చేసుకుందాం. చాలా ఈజీగా తక్కువ టైంలో రెడీ అయ్యే ఈ పచ్చడి అన్నంలో వేసుకుంటే చాలు సూపర్ టేస్ట్. మరి స్టార్ట్ చేద్దామా కంది పచ్చడి రెసిపీ. ముందుగా తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: 1 కప్పు కందిపప్పు, 5 ఎండుమిరపకాయలు. ఇక్కడ నేను కొంచెం కారం తక్కువ తీసుకుంటా కాబట్టి 5 తీసుకున్నా. మీకు కావాలి అంటే ఇంకొన్ని తీసుకోవచ్చు. 2 ఎర్రటి మీడియం సైజ్ టమాటాలు, 2 చిన్న సైజ్ ఆనియన్స్, ఇక చింతపండు. నేను రుచికి సరిపడంత చింతపండు తీసుకున్నాను. 2 ఉల్లిగడ్డల్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా సన్నగా పొడుగుగా కట్ చేసుకుని తీసుకోవాలి. అదేవిధంగా టమోటాలను కూడా సన్నగా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోవాలి. తయారీ విధానం: ఇప్పుడు స్టవ్ వెలిగించి మీడియం ఫ్లేమ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి. అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇది కందిపప్పు వేయించటానికి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందులో కందిపప్పు వేసి వేయించాలి. కందిపప్పు ఎర్రగా అయ్యే వరకు వేయించి దాన్నంతా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ వేయించుకోవాలి. తర్వాత కందిపప్పు వేయించిన అదే ఆయిల్లో ఎండుమిరపకాయలు వేయించుకోవాలి. మిరపకాయలు వేగిన తర్వాత వాటిని కూడా ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా అందులో వేసుకొని వేయించుకోవాలి. మీకు ఒకటి తెలుసా, ఆనియన్స్ వేగుతున్నప్పుడు అందులో కొద్దిగా ఉప్పు అనేది వేస్తే ఆనియన్స్ అనేవి త్వరగా వేగుతాయి. ఇందులోనే రుచికి సరిపడంత చింతపండు కూడా వేసుకోవాలి. కొద్దిగా కలుపుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న టమాటాను కూడా ఇందులోనే వేసుకొని వేయించుకోవాలి. ఈ 2 దగ్గర పడే వరకు వేయించుకోవాలి. అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. టమాటాలు మగ్గాయో లేదో ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి. టమాటా మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా మెత్తగా అయిన తర్వాత ఒక ప్లేట్లోకి ఈ మిశ్రమాన్ని అంతా తీసుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న కందిపప్పును, ఎండుమిరపకాయలను, కందిపప్పుని పొడిగా పట్టుకున్న తర్వాత అందులోకి టమాటా మిశ్రమాన్ని వేసుకొని మెత్తగా పట్టుకోవాలి. మీరు కావాలి అంటే వీటన్నిటిని రోల్లో వేసి కూడా దంచుకోవచ్చు. అప్పుడు టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. చూసారుగా, మన కంది పచ్చడి రెసిపీ రెడీ అయింది. సింపుల్గా చేసుకోవచ్చు కానీ రుచి మాత్రం సూపర్గా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇలాంటి హోమ్ స్టైల్ రెసిపీల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత కలుద్దాం మరో టేస్టీ రెసిపీతో. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు.